మీరు హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. అంటే గుర్తొచ్చిందని కాదు గానీ, ఇప్పుడు మామూలుగా జడ్జ్‌మెంటల్ గా ఉంటారు కదా అందరూ. దాంట్లో ఇది ఎక్కువ వినిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏది? నవ్వే ఆడదాన్ని ఎక్కువ నమ్మొద్దు. అలాగే ఏడ్చే మగవాడిని ఏడ్చే అసలే మగవాడిని. నమ్మొద్దు అని. అవును, అంటే ఇప్పుడు ఇది భాషా స్టైల్‌లో చెప్తారన్నమాట. అవును. అతిగా నవ్వే ఆడదాన్ని అని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు కదా. అది ఎందుకు అలా వచ్చింది? నిజమే అంటారా? మనం నమ్మకూడదా? ఎందుకు వచ్చింది అంటే అసలు పూర్వం ఆడదానికి స్వతంత్రం ఎక్కడుంది ఏ విషయానికైనా? అది పగలబడి నవ్వకూడదు. నవ్వితే 10 మంది అట్రాక్షన్ దాని మీద ఇప్పుడు నేను ఎక్కువ నవ్వుతా కూడా నాకు చెప్తారు చిన్నగా మెల్లగా అంటారు. అవును, అవును. ఎందుకట్లా నవ్వకూడదు ఆడపిల్ల? నవ్వకూడదా అని కాదు, అప్పట్లో నవ్వకూడదు అన్నారు. అప్పట్లో నవ్వకూడదు. ఇప్పుడు నవ్వుతున్నారు కానీ అప్పట్లో నవ్వకూడదు. ఏ కోడలైనా చిరునవ్వు తప్ప దాని మీద పెదవులు మించి గట్టిగా శబ్దం చేసుకుని హాహా అనే శబ్దం రాకూడదు నోట్లోంచి. ఎందుకంటే అది ఒక రకమైన మరి శాడిజం అనాలంటే నువ్వు ఏడవడమే తప్ప నవ్వడం చూడడం జనాలకి ఇష్టం లేదనుకోవాలి. ఇప్పుడు కుంది కదా అది. అదే రెండోది ఏంటంటే అంత విరగబడి నవ్వడం ఏంటి ఆడదానివి నువ్వు? ఆడదే అంటే అణిగి ఉండాలి అన్న ధోరణి ఉన్న రోజుల్లో అతిగా నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని. అలాగే అతిగా ఏడ్చే మగాడిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఎందుకట్లా? మగాడు జనరల్గా ఏడవడు. ఆ. ఆడది ఏడుస్తుంది కానీ మగాడు ఏడవడు. వాడికి మహా అయితే కళ్ళ నీళ్ళు వస్తాయేమో తప్ప ఓ అని బోరుమని ఏడ్చే మగాళ్ళని మనం చూడం. ఎందుకంటే వాళ్ళకి ఆ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఇంత ఏడవకూడదా ఎమోషనల్ అప్పుడు? కాదు. ఇంత ఎమోషనల్ కాదు మగవాళ్ళు. ఒకటి వాళ్ళకి కంట్రోల్ చేసిన ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో ఇంట్లో ఏడుపులు రకరకాల అవి పెట్టి రకరకాల రాగాలతో ఆడాళ్ళు ఏడుస్తుంటారు. మగాళ్ళు ఏడవరు. అక్కడే కూర్చొని బాధపడతారు వాళ్ళకి ఏడుపు తప్ప వస్తుంది కదా. వాళ్ళకి ఏడుపు ఉంటుంది. కానీ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళ ఏడుపుని కంట్రోల్ చేసుకోగలరు. ఎంత బాధ ఉన్నా సరే దిగమింగుకోగలరు. ఆడవాళ్ళు అలా కాదు. వీళ్ళు ఎమోషనల్ కదా, ఏదున్నా మొహం మీద అనేస్తారు. ఏది ఏడుపు వచ్చినా మొహం మీద ఏడ్చేస్తారు. ఏదైనా ఓకే. సరే అలాగా ముఖం మీదే వస్తుంది వాళ్ళకి. కంట్రోల్ చేసిన కెపాసిటీ మగవాడికి ఉన్నట్టు ఆడదానికి లేదు. ఎమోషనల్ వీళ్ళు ఇప్పుడు ఎక్కువ. అందుకని ఆ సామెత వచ్చింది. అంచేత వాళ్ళు పూర్వకాలం ఏంటంటే అసలు ఆడది నవ్వకూడదని ఎందుకన్నారంటే అతిగా నవ్వే ఆడదాన్ని అతిగా ఏడ్చే మగాడిని నమ్మకూడదన్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కువ ఏడవరు కాబట్టి ఏడవరు ఎక్కువ కాబట్టి ఏడుస్తుంటే మనం నమ్మకూడదు. ఊరికనే నమ్మకూడదు. దొంగేడుపులు అన్నట్టు ఇంకోటి ఉంటుంది. మోసం చేసేవాళ్ళు నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను ఇలాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడేవాడు మగవాడు ఏడుస్తాడు. అలాంటి మగాళ్ళని నమ్మకూడదని ఒక అది నమ్మకం ఉండేది. మంచి సామెతే. వీళ్ళు ఇట్లా వాడుతున్నారు అంతే. అంతే కదా. ఎప్పుడైనా ఒక దానికి దొడ్డిదారులు ఏమైనా ఎతుకుతారు జనం. అదే అలాగే ఎక్కువ అలాగే చేసుకుంటారు. అలాగే ఆడదుంది అంటే అది అతిగా విరగబడి నవ్వుతోంది అంటే సంసార స్త్రీ అంటే సంసారం చేసుకునే స్త్రీ అతిగా అలాగా నవ్వదు, అలాంటి హొయలు పోదు అని. ఆహా, అట్లా. ప్రాస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు అలా విరగబడి నవ్వుతారు, అలా విరగబడి చేతలు చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళతో సమానంగా ఇది కూడా నమ్మకూడదు. ఇది వేరు వాళ్ళు వేరు కదా. అంచేత ఇది అలా అతిగా అది నవ్వకూడదు. డిఫరెన్షియేట్ చేయడానికి అప్పుడు అలా అప్పుడు అలా వచ్చింది. చెప్పారు. అంతే. ఇప్పుడు అతిగా నవ్వద్దని నవ్వకూడదు. కాదు. నవ్వద్దని కాదు. నవ్వుకోవచ్చు అయితే ఇప్పుడు నేను. హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒక్కసారి గెలగల నవ్వేయమ్మా. అదే కదా. అంటే ఇప్పుడు అంతే. ఇప్పుడు మన కెమెరామెన్ కూడా పిలిచి ఏడిపించేద్దాం ఒకసారి. సో అది హ్యాపీగా నవ్వచ్చు. అలా మెయిన్ రాసి పర్పస్ అది. అంటే మన అతిగా మనుషుల్ని వాళ్ళ అంటే తప్పుడు ఆలోచనల్ని మనం గుర్తించడానికి అదొక వేగా చెప్పారు. చెప్పారు ఎక్కువ అంతే. నవ్వినా ఇలా అలాగే ఉంటారు మగవాడు కూడా అంత ఎమోషనల్ కాదు కాబట్టి వాడు స్ట్రాంగ్ గా ఉండి కొంచెం దిగమింగుకునే తత్వం. ఉంటది మగవాడు అంటే కాబట్టి. ధైర్యవంతుడు అంటారు కదా. అంచేత ఆ ధైర్యంతో దిగమింగుకుంటాడు తప్ప బోరుమని ఏడవరు అని. అలా అంచేత ఏడ్చే వాళ్ళని నమ్మద్దు నమ్మద్దు ఆడపిల్లలు అని. అన్నట్టు నమ్మద్దు అని. ఎక్కువ. ఆ. ఆహా, ఓకే. ఓకే. అంటే ఇంతే దొడ్డిదారులు అన్నట్టు మాకు సగం అర్థమవుతుంది. దాంట్లో మళ్ళీ వీళ్ళు సగం వేరేది వేసుకుంటారు. ఇంకా మారుస్తారు. దాంతో మారిపోతుంది. మాట్లాడుతున్నప్పుడల్లా ఈ సామెత కాన్సెప్ట్ చెప్తారు. మారిపోతుంటది. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. ఓకే అవును. అమ్మా, చాలా క్లారిటీ వచ్చిందండి. అందరూ హ్యాపీగా ఆడపిల్లందరూ నవ్వుకోవాలి. ఎప్పుడైనా హ్యాపీగా. బాధ అనిపించినప్పుడు మగవాడు కూడా నవ్వు కొంచెం అట్లా 4 విధాల చేటు అని కూడా మళ్ళీ అనేవారు. ఇంకోటి అంటారు. నేను ఇప్పుడు నవ్వు నవ్వుదాం 4 అనుకున్నా. విధాల చేటు అనేవారు ఇదివరకు. అదే జంజాల గారు అయితే నవ్వడం ఒక యోగం, నవ్వకపోతే ఒక అదొక రోగం రోగం అన్నారు. అన్నారు ఆయన. ఎవరికి కావాల్సిన వాళ్ళు రాసుకున్నారు. అంతే. ఎవరికి సరే అయితే తగినట్టు మన వాళ్ళు ధాత్రిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆడపిల్లందరూ హ్యాపీగా నవ్వుకోవాలి. మరి నవ్వుకోవచ్చు. పక్క నవ్వుకోవాలి. నవ్వుకోవచ్చు. అబ్బాయిలు కూడా ఏదైనా బాధ వస్తే కొంచెం అట్లా ఏడవచ్చు అయితే. కొద్దిగా ఏడవచ్చు. కొద్దిగా ఏడవచ్చు. కొద్దిగా అంతే. ఎక్కువ వద్దు. ఎక్కువ వద్దు. సరే, ఎక్కువ ఆడపిల్లలా బాధపడకండి. బోరుని ఏడవద్దు. కొద్దిగా ఏడవచ్చు. అంతే. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.